మరి 4418వ దినము మనమందరము ఇటు రీతిగా చేరి రావడానికి ప్రభు తన కృపను మరి మెండైనటువంటి ఆయన కృపను బట్టి ప్రభువును మనం ఎంతగానో గణపరచ బద్దలమైన మరి సమయంలో మరి చేరి వచ్చిన వారందరికీ ప్రభునామమున తెలియజేస్తున్నాను. సమయంలో ఈ యొక్క జూమ్ కూడికను ఉదయకాలపు కూడికను ప్రారంభం చేసుకున్నాం. ప్రార్థనతో మన మధ్యలో ఉన్నటువంటి పాలన్న గారు రేణిగుంట నుండి ప్రార్థన చేస్తారు. పాలన్న గారు ప్రార్థన చేయాలని మనం చేస్తాం. పాట పాడతారు. పాట పాడతారన్నా? ప్రార్థన కూడా చేస్తాలేనా, పర్లేదు. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మరొకసారి మేమందరం మీ సన్నిధికి రావడానికి మీరు అనుకూలపరిచిన సమయాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం. ఈ యొక్క జూమ్ కార్యక్రమాన్ని మీ యొక్క దయ చొప్పున, మీ కృప చొప్పున అనేకుల ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి నిమిత్తమై మీరు కొనసాగిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. ఈ పనిలో బాధ్యత భారం తీసుకుని ప్రయాసపడుతున్న అన్నులను, దైవ సేవకులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. పరిచర్లో బలంగా వాడబడుతున్న దైవ సేవకులను కూడా మీరు ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ఎదురు వాక్యం అందించబోతున్న కూడా మీ దాసుని బలపరచండి. కనెక్ట్ అయిన వారందరికీ కూడా తండ్రి యొక్క కార్యక్రమం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు ఆఖరికి సిద్ధపరిచినట్లుగా దీవించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మీ కృపకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాలన్న గారికి ప్రభునామమున తెలియజేస్తున్నా. మరి సమయంలో మరి పాలన్న గారి పాట పాడాలని మనం చేస్తున్నాం. ప్రభువుని స్తుతించి మహిమపరచాలని పాలన్న గారి పాట పాడాలని మనవి చేస్తున్నాం. అందరికీ జూమ్ లో కనెక్ట్ అయిన వారందరికీ, కనెక్ట్ కాబోతున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నాను. పాట పాడుకునే దేవుని మహిమపరుద్దాం. ప్రభు పనిలో నిలచియుండి స్థిరముగా కొనసాగెదమా, ప్రభు మనసును కలిగియుండి ఆసక్తితో వెళ్ళెదమా. ప్రభు పనిలో నిలచియుండి స్థిరముగా కొనసాగెదమా, ప్రభు మనసును కలిగియుండి ఆసక్తితో వెళ్ళెదమా. హల్లెలూయా, జయ స్తోత్రం, జయశాలి జయమిచ్చును. హల్లెలూయా, జయ స్తోత్రం, ప్రయాసకు ఫలమిచ్చును. ప్రభు పనిలో నిలచియుండి స్థిరముగా కొనసాగెదమా, ప్రభు మనసును కలిగియుండి ఆసక్తితో వెళ్ళెదమా. తన తోటలో పని చేయన్, తన పిలుపును మనకిచ్చెను. తన తోటలో పని చేయన్, తన పిలుపును మనకిచ్చెను. వినయముతో లోబడెదం, విడువక పని చేయుదము. వినయముతో లోబడెదం, విడువక పని చేయుదము. హల్లెలూయా, జయ స్తోత్రం, జయశాలి జయమిచ్చును. హల్లెలూయా, జయ స్తోత్రం, ప్రయాసకు ఫలమిచ్చును.
ప్రభు పనిలో నిలచియుండి స్థిరముగా కొనసాగెదమా. ప్రభు మనసును కలిగియుండి ఆసక్తితో వెళ్ళెదమా. తన పనికై మీనాలన్ విరివిగను వాడెదమా. తన పనికై మీనాలన్ విరివిగను వాడెదమా. కొంచెములో నమ్మకము కొంతైనా చూపెదము. కొంచెములో నమ్మకము కొంతైనా చూపెదము. హల్లెలూయా జయ స్తోత్రం, జయశాలి జయమిచ్చును. హల్లెలూయా జయ స్తోత్రం, ప్రయాసకు ఫలమిచ్చును. ప్రభు పనిలో నిలచియుండి స్థిరముగా కొనసాగెదమా. ప్రభు మనసును కలిగియుండి ఆసక్తితో వెళ్ళెదమా. సిగ్గుపడనక్కరలేని యోగ్యులముగా కనబడుదా. సిగ్గుపడనక్కరలేని యోగ్యులముగా కనబడుదా. జత పనివారము మనము ప్రభువుతో సమకూర్చెదము. జత పనివారము మనము ప్రభువుతో సమకూర్చెదము. హల్లెలూయా జయ స్తోత్రం, జయశాలి జయమిచ్చును. హల్లెలూయా జయ స్తోత్రం, ప్రయాసకు ఫలమిచ్చును. ప్రభు పనిలో నిలచియుండి స్థిరముగా కొనసాగెదమా. ప్రభు మనసును కలిగియుండి ఆసక్తితో వెళ్ళెదమా. హల్లెలూయా జయ స్తోత్రం, జయశాలి జయమిచ్చును. హల్లెలూయా జయ స్తోత్రం, ప్రయాసకు ఫలమిచ్చును. అన్న వందనాలనా? అందరికి వందనాలు. మంచి పాడవాడు వినిపించినటువంటి మరి పాలన గారికి ప్రభునామవందనాలు తెలియజేస్తున్నా. మరి సమయంలో మన మధ్యలో వాక్యం అందించడానికి 2025 ఫిబ్రవరి 4వ తేదీ ఉదయకాలము 4018వ రోజును దేవుడు మనకిచ్చి ఉన్నాడు. మరి సమయంలో వాక్యం అందించడానికి వి ఆశీర్వాదం అన్న గారు మార్కాపు నుంచి సిద్ధంగా ఉన్నారు కనుక వాక్యం కొరకు ప్రార్థన చేయాలని పాలంకులు గారిని మరి మనవి చేస్తున్నాం. పాలంకులు గారు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. అందరికీ వందనాలు. ప్రార్థించుకుందాం. 4418 రోజు అనుదిన ఉదయకాలపు వాక్య ధ్యానం కొరకు చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా ప్రార్థన ద్వారా నాయన మీరు విదాసునైనా ఆశీర్వాదం ఏర్పరిచి గత సంవత్సరమునైనా డిసెంబర్ 16వ తేదీ ఆఖరి న్యాయాధిపతి అయిన సమయల గురించి చక్కటి సందేశం తిరిగి ప్రభువా మీ దాసుని మా మధ్యకి నడిపించినారు. ఈ సంవత్సరంలో ప్రభువా తండ్రి 4వ తారీఖు వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు. ఇప్పుడు నైనా మీ దాసుని ప్రభువా మీరు బలపరిచి మీ సిలువస్తాడు మీ ఆత్మీయ నాయన తండ్రి ఆత్మతో నింపి ప్రభు మీ దాసుని వాడుకోనండి. నాయన నడిపిస్తున్న నీ దాసుడు యేసబ్బు గారిని బట్టి స్తోత్రాలు. నాయన అధ్యక్షుడిగా ఉన్న ప్రభువా తండ్రి బర్నబాసుని బట్టి స్తోత్రాలు. ఈ విధంగా దినదినము మా గృహాలకే నాయన మీ దయగల మాటలు నాయన నీ దాసుల ద్వారా వినిపిస్తున్నారు. మేము ఆత్మీయంగా బలపడటకు మీరు కృప చూపుతున్నారు. గత సంవత్సరం అంతా కాపాడినారు ప్రభా. నూతన సంవత్సరంలో కూడా ప్రభావ మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ దినం కూడా ప్రభువా మీ దయగల మాటలు వినటకు మీరు ఏ కోనే మమ్మల్ని లేపి ప్రభువా తండ్రి అరుణోదయం లోకంలోకి వెళ్ళక ముందు
మీ ముఖ దర్శనం చేసుకుని మీ పాద సన్నిధిలో నాయన తండ్రి మా విన్నపములు, మా విజ్ఞప్తులు, మా మనవులు, మీరు దయగల మాటలు నాయన తండ్రి వినుటకు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు. ఈ దినం సులేక అనేక మంది లోకాన్ని ఇచ్చినారు. వారికన్నా గొప్పవారం కాదు కానీ మమ్మల్ని ప్రేమించి ఈ దినంలో కూడా సజీవులుగా ఉంచి మీ దయగల మాటలు వినుటకు మీరు కృప చూపినారు. స్తోత్రాలు. మేము ఆత్మీయంగా బలపడుటకు ప్రభువా ఈ దాసుని దినము దాసుని ప్రభువా తండ్రి మాకు హెచ్చరించుటకు నాయన బలపరచుటకు ఆత్మీయంగా బలపడుకు మీరు కృప చూపుతున్నారు. స్తోత్రాలు నడిపిస్తున్నాను. దాసుని బట్టి స్తోత్రాలు నాయన తెచ్చుంచి వనవాసుని బట్టి, కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. ఈ విధంగా ప్రభువా తండ్రి మేము ఈనుటకు వేగులు పడి ఉండగా ప్రభువా తండ్రి వినగల చెవి, గ్రహింపగల హృదయం అనుగ్రహించండి. వాతావరణం మీ ఆధీనంలో ఉంచుకోండి. నెట్ ద్వారా, కరెంటు ద్వారా ఏ తొందర లేకుండా ధారాళంగా మీ మాటలు కృప చూపండి. నీ దాసుని కొడుకు బలపరచండి. ఆరోగ్యం దింపి ఆత్మీయంగా నైనా ఇంకా నీ దాసుని మీ సేవలు వాడబట్టుకు మీ కృప అనుగ్రహించండి. ఆయా ప్రాంతాల్లో కూడా సేవ చేసి మీ కృప అనుగ్రహించమని, మీ ద్వారా మీరే మయం పొందమని మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి పెద్దలు పాలకులు గారికి ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చినాం. మరి ఆశీర్వాదం గారు దేవుని సేవకులు మార్కాపురం నుండి మరి వాక్యం అందించడానికి మరి సిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా మ్యూట్లోకి వెళ్ళాలని మనవి చేస్తున్నాం. అన్నగారికి మరి సమయాన్ని అప్పగిస్తున్నాం. 6:10 వరకు అన్న వాక్యం అందించడానికి దేవుడు మరి నడిపించాలని ప్రభు కృపను బట్టి మనమందరము చేరి ఉండగా వాక్యము అందిస్తుండగా శ్రద్ధగా వినాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. అన్నగారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. ఆశీర్వాదమున వందనాలునా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ముఖ్యమైన పేరు వచ్చిన మార్నింగ్ కాన్ఫరెన్స్ కుటుంబ సభ్యులకు, కార్యవర్గానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వందనములు తెలియపరుస్తా ఉన్నాను. ఈ ఉదయకాల వేళలో మరోసారి ఈ రీతిగా మనం కలుసుకొని జూమ్ యాప్ ద్వారా దేవుని యొక్క ప్రశస్తమైన అమూల్యమైనటువంటి సన్నిధిని, సహవాసాన్ని ప్రభు మనకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి దేవుని నామాన్ని ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నాం. పాలన్న గారు ప్రార్థన చేస్తూ గత సందర్భంలో ఎప్పుడు మెసేజ్ చెప్పారో ఆ సంగతులు కూడా జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉన్నారు. అన్నగారి మెమరీకి చాలా వందనాలు. మరి ఉదయకాల వేళలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 23వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయమునకు భయపడను. మరోసారి మాటలు చదువుతున్నారు, గమనించండి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయమునకు భయపడను. నేను కూడా చిన్న ప్రార్థన చేస్తానండి. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ ప్రభువా, స్తోత్రారుడా, జీవాధిపతి, పవిత్రమైన మీ పాదములకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్య ద్వారా నాయనా అనేకులము మీ సన్నిధానంలో కలుసుకుని కృప ఇచ్చినందుకై స్తోత్రం. ప్రతిదినం మీ గడపన యొద్ద నివసించే వారు ఎంతో ధన్యులో. వాక్య ఆసక్తి కలిగి ప్రతిదినం
మీ పాద సన్నిధిలో చేరి వచ్చేటువంటి వారు నిజంగా అంత గొప్ప ధన్యులు. దేవా స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. కల్పని మరోసారి మీరు జ్ఞాపకం చేసుకున్నందుగా స్తోత్రం. మరి ఎంతవరకు కూడా ప్రార్థన చేసి ప్రారంభించి ప్రార్థన చేసిన మా పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు. పాట పడిన మా ప్రియులను బట్టి స్తోత్రాలు. కార్యక్రమం నడిపిస్తున్న జోసెఫ్ గారిని బట్టి స్తోత్రాలు. నాయన మరి అల్పుడైన మీ దాసుడు మీ పక్షాన ఉండగా మరుగుపరచండి, మీ మాటలు బోరగా వాడుకోండి. పేరు వచ్చిన మాకు ప్రయోజనకరంగా ఉండలాగా మీరు కృప చూపించమని వాక్యమైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ముఖ్యమైన సోదరి సోదరులరా, 23వ కీర్తన ఒక ప్రత్యేకమైన కీర్తన. అంత మాత్రమే కాదు, దావీదు రాసిన కీర్తనలో చాలా వరకు ఎక్కువగా దావీదు రాసిన కీర్తనలే ఉన్నాయి. కీర్తనలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే ప్రార్థన, విజ్ఞాపన, స్తుతి, నిత్య కీర్తనలు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కీర్తనల సారాంశం అన్ని కూడా ఎక్కువగా ప్రార్థనలు చూడగలం, కృతజ్ఞతా స్తుతులు చూడగలం, నిత్య కీర్తనలు కూడా మనం గమనించగలం. మరి ప్రత్యేకంగా మనం ఆలోచన చేయగా 22వ కీర్తన, 23వ కీర్తన, 24వ కీర్తన ఒక విడదీయరాని అవినాభావ సంబంధం కలిగి ఉన్నటువంటి కీర్తనలుగా మనము చూడగలం. కొన్ని కీర్తనలు అయితే ఒక కీర్తనకు మరొక కీర్తనకు కొంత వ్యత్యాసం కనపడుద్ది, కానీ ఈ 3 కీర్తనలు అంటుకట్టుబడినటువంటి కీర్తనలుగా, ఒక కీర్తన వెంట మరొక కీర్తన వెంబడించిన కీర్తనగా, అవినాభావ సంబంధము కలిగినటువంటి కీర్తనలుగా పెద్దలు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఈ 3 కీర్తనల్లో మనం గమనించగా ఈ 3 కీర్తనలకు 3 టైటిల్ మనం పెట్టుకోగలం. ఈ 3 కీర్తనలకు 3 టైటిళ్ళు. 22వ కీర్తన మంచి కాపరిని చూపిస్తా ఉంది. 24వ కీర్తన గొప్ప కాపరిని చూపిస్తా ఉంది. 24వ కీర్తన ప్రధాన కాపరిగా చూడగలం. మంచి కాపరి 22వ కీర్తన, గొప్ప కాపరి 23వ కీర్తన, ప్రధాన కాపరి 24వ కీర్తన. మొదటి వచనంలో 22వ కీర్తన మరొక విధంగా మనం ఆలోచన చేస్తే, ఇలా 22వ కీర్తన కల్వరి కొండను చూపిస్తా ఉంది. 23వ కీర్తన ఒక లోయను చూపిస్తా ఉంది. 24వ కీర్తన మరొక కొండను చూపిస్తా ఉంది. 22వ కీర్తన కల్వరి కొండను చూపిస్తా ఉంది. 24వ కీర్తన సియోను కొండను చూపిస్తా ఉంది కదండి. 22వ కీర్తన కల్వరి కొండ, గొల్గొతా కొండ,
చూపిస్తూ ఉండగా 24వ కీర్తన సియోను కొండను చూపిస్తూ ఉంది. 23వ కీర్తన ఒక లోయను చూపిస్తూ ఉంది. 2 కొండల నడుమ ఒక లోయ. ఈ 2 కీర్తనల మధ్య, ఈ 2 కొండల మధ్య ఒక లోయ. 2 కొండల మధ్య లోయ ఉంటుంది, మనం చూస్తూ ఉన్నాం కదండి. ఇటు పక్క ఒక కొండ, అటు పక్క ఒక కొండ. ఈ 2 కొండల నడుమ లోయ. 22వ కీర్తనలో కల్వరి కొండ, యేసు ప్రభువు కూడా ఆ కల్వరి కొండ మీద ఏం మాట్లాడాడు? ఎలోయి ఎలోయి లామా సబక్తా అన్నాడు కదా. దానికి అర్థం ఏంటి? నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు అని అర్థం. కల్వరి కొండ మీద ఇలారా యేసు ప్రభు వారు ఆ మాట పలికినట్లుగా కొండ మీద, శిల్వ కొయ్య మీద గమనిస్తూ ఉన్నాం. 24వ కీర్తన మనం గమనిస్తూ ఉండగా 3వ వచనంలో ఒక మాట ఉంది. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు అన్నటువంటి మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. అలాగైతే 24వ కొండ సియోను కొండను చూపిస్తూ ఉంది. ఈ 2 కొండల మధ్య ఒక లోయ. 23వ కీర్తన 4వ వచనంలో భక్తుడు అంటా ఉన్నాడు ఇక్కడ, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను అపాయమునకు భయపడను కదండి. ఇది 23వ కీర్తన లోయ అనుభవాన్ని మనకు చూపిస్తూ ఉంది. ఒక క్రైస్తవుని యొక్క జీవితం ఎప్పుడు ఎక్కడ ప్రారంభమవుతుంది? కల్వరి కొండ మీద. కల్వరి కొండ మీద ఒక క్రైస్తవుని యొక్క జీవితం ప్రారంభించబడి ఈ లోయ మార్గంలో ప్రయాణం చేసి సియోను కొండ అన్నటువంటి ఆ ప్రభు దగ్గరికి మనం చేరే వారంగా ఉంటూ ఉన్నాం. ఆ పరలోకం కల్వరి కొండ నుండి ప్రారంభించబడినటువంటి ఒక విశ్వాసి జీవిత యాత్ర సియోను కొండ వరకు ఆధ్యాత్మికంగా దాన్ని మనం పరలోకం అని చెప్పుకోవచ్చు. ఈ 2 కొండల మధ్య, కల్వరి కొండ, సియోను కొండ అనబడే ఈ 2 కొండల మధ్య ఒక లోయ కనబడతా ఉంది. ఒక లోయ 23వ కీర్తన ఆ లోయ అనుభవమే. మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఒక భక్తుని జీవితం, ఒక విశ్వాసి జీవితం కల్వరి కొండ దగ్గర ప్రారంభం అవుతా ఉంది. సియోను కొండతో ముగించబడతా ఉంది. అక్కడ శాశ్వతంగా ఉండబోతూ ఉన్నాం. ప్రతి మానవుని జీవితము తల్లి గర్భంలో నుండి ప్రారంభించబడి భౌతికంగా, శారీరకంగా తల్లి గర్భంలో ఉద్భవించినది మొదలుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు, సమాధి వరకు కూడా, సమాధితో అతని జీవితం అంతమవుతుంది. లోక సంబంధంగా లేక శరీర సంబంధంగా. అంటే మరణం తర్వాత జీవితం ఉంది, కానీ అది అగ్నిగుండంలో కొనసాగుతూ ఉంటుంది. కానీ ఒక భక్తుని జీవితం, ఒక విశ్వాసి జీవితం ఎక్కడ ప్రారంభమవుతా ఉంది? కల్వరి కొండ దగ్గరే ప్రారంభించబడి ఎక్కడ వరకు అంటే సియోను కొండ వరకు ఈ మధ్యలో లోయ అనుభవాన్ని మనము గమనిస్తూ ఉన్నాం ప్రియులారా కదండి. అలాగైతే 23వ అధ్యాయంలో 4వ వచనంలో
గాఢాంధకారపు లోయలో అని ఉంది. గాఢాంధకారపు లోయ. ఈ ఉదయకాల వేళలో పిల్లరా, ఒక విశ్వాసి కల్వరి కొండ మీద ప్రారంభించబడి ఈ లోయ మార్గంలో వెళుతూ బైబిల్ చెప్తా ఉంది, మనం యాత్రికులం, మనం బాటసారులం, ఈ లోకం మనది కాదు కదండి అన్నటువంటి మాటలు మనకు తెలుసు ప్రియులారా. కనుక మనము ఈ లోయ మార్గంలో మనము కొనసాగుతూ ఉన్నాం. ఎంతవరకు, ఎప్పటి వరకు అని ఆలోచన చేయగా, సియోను కొండ వరకు, దేవుని పర్వతమైన యెహోవా పర్వతమైన సియోను వరకు, లేక నిత్యత్వం వరకు మనము గమనిస్తూ ఉన్నాం. ఈ మధ్యలో 23వ కీర్తన లోయ అనుభవం. ఒక వ్యక్తి కల్వరి శిలువ దగ్గర మారు మనసు పొంది రక్షించబడి ప్రభు రక్తము ద్వారా కడగబడి అక్కడ నుండి ఒక క్రొత్త జీవితం, ఒక నూతన మార్గం, అదే దైవికమైన మార్గం, పరిశుద్ధమైన మార్గం, ఆయన పిల్లలుగా, ఆయన భక్తులుగా ఈ లోకంలో సాగుతూ ఉండగా, యాత్రా జీవితంలో ఉండగా ఉన్నారా, ఈ అనుభవాలు మనము కూడా అనుభవిస్తూ వెళుతూ ఉంటాం. లోయ అనుభవాలు. ఈ రాత్రి ఉదయకాల వేళ మన వాక్య సారాంశం ఏంటనగా లోయ అనుభవాలు. మా ప్రాంతంలో లోయ ప్రాంతీయ సంఘాలు అన్నటువంటి ఒక టైటిల్ పెట్టుకొని కొన్ని సంఘాలుగా పిల్లరా ఒక ఐక్యతతో అనేక కార్యక్రమాల్లో ముందుకు సాగుతూ ఉంటారు. లోయ ప్రాంతీయ సంఘాలు మీరు కూడా కొంతమంది వినే ఉంటారు కదండి. అలాగైతే ప్రతి విశ్వాసి యొక్క అనుభవం లోయ అనుభవమే. సీనాయి కొండ చేరు పర్యంతరం దేవుని పర్వతమైనటువంటి ఆ మహిమ రాజ్యానికి వెళ్ళేంత పర్యంతరం కూడా లోయ అనుభవాలే. అలాగైతే సహాయకరంగా మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయానికి రండి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చదువుకుందాం. మొదటి 4 వచనాలు. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుతుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోని జీవాత్మను రప్పించుతున్నాను. చర్మము కప్పి మీకు వరములనిచ్చి మీ మీద మాంసమును పొదిగి నరములనిచ్చి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. పిల్లరా, ఇక్కడ ఒక లోయ కనపడతా ఉంది. ఏ లోయ? ఎండిపోయిన ఎముకలతో నింపబడిన లోయ. దేవుడైన యెహోవా యెహెజ్కేలును తీసుకొని వెళ్ళి ఒక లోయలో ఎండిపోయిన ఎముకలను చూపిస్తూ ఉన్నాడు.
ఈ చిత్రపటాన్ని మనము ఆలోచన చేయగా ఈ ఎండిపోయిన ఈ ఎముకలు ఆ లోయలో లేక ఈ భూలోకం అనేటువంటి ఒక లోయలో నిర్జీవంగా పడి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగైతే ప్రతి మానవుడు కూడా తల్లి గర్భంలో ఉద్భవించినది మొదలుకొని చచ్చిన స్థితిలోనే ఉన్నట్లుగా మనం చూడగలం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మాట ఉంది, మనం ఎరిగిన మాటే. మీరు మీ అపరాధములతోనూ పాపములతోనూ చచ్చి ఉండగా ఉంది కదండి. అలాగైతే పిల్లరా, ఆదాము ఆజ్ఞ అతిక్రమించి ఏదెనులో నుండి వెళ్ళగొట్టబడి వెలివేయబడి ఆదాము సంతతి అయినటువంటి కయ్యూను హేబేలు ప్రతి ఒక్కరు కూడా నేటి వరకు కూడా మారు మనసు పొందని వారు, రక్తం ద్వారా కడగబడిన వారందరూ కూడా ఒకప్పుడు మనం కూడా ఎండిపోయిన ఎముకల జాబితాలో చేరి ఉన్నాం. ఎండిపోయిన ఎముకలుగా పడి ఉన్నాం. ఆయన ఎప్పుడైతే ఏమన్నాడు, ఆయన నోటి గుండా ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను రప్పించుతున్నాను కదా. ఎప్పుడైతే దేవుడైన యెహోవా ఆ రీతిగా ఎన్న ఎముకలతో బ్రతుకుమని మాట్లాడగా బ్రతికినట్లుగా మనం చూడగలం, బ్రతికినట్లుగా. అందుకే మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు ఒక మాట అంటూ ఉన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని కదా. పిల్లారా, సాతానుతో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో పలికినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దేవుని యొక్క నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతకగలమని చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా దేవుని మాట వలన బ్రతికించబడ్డాం. ఇక్కడ నుండి మన యొక్క భక్తి జీవితం, మనకి యాత్రా జీవితం ప్రారంభించబడతా ఉంది. ఆ తరువాత రెండవదిగా మరొక మాట చూడండి, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20-26 చూద్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనంలో మనము ఒక చక్కటి మాట గమనించగలం. 4వ దినమున వారు గరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 1-5-6 వచనాల్లో ఎండిన ఎముకలతో నిండినటువంటి ఆ లోయను బ్రతికించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఎండిపోయిన స్థితిలో, చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనలని, దుర్గంధంతో ఉన్నటువంటి మనలని ఆయన బ్రతికించాడు. తన వాత్సల్యతను బట్టి, ఆయన అనాది సంకల్పాన్ని బట్టి మనల్ని బ్రతికించినట్లుగా చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం కదా, ప్రభువారు ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించాలి అని చూస్తూ ఉన్నాం. అలాగైతే దేవుని వాక్కు ద్వారా మనం బ్రతికించబడ్డాము. ఈనాడు దేవుని పిల్లలుగా చేయబడ్డాం. నాట నుండి మా విశ్వాస జీవితం ప్రారంభించబడింది. రెండవదిగా దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనంలో మనం చదువుకున్నటువంటి భాగంలో బెరాకా లోయలో కూడిరి అని చూస్తున్నాం. ఎవరండి మీరు? ఈ బెరాకా లోయలో కూడింది ఎవరు? దేవుని ప్రజలైన ఇశ్రాయేలు జనాంగం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు జనాంగం వారు బెరాకా లోయలో కూడి వారు ఏం చేశారు?
కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి. ఈ బెరాక అనగా స్తుతి లోయ లేక ఆశీర్వాద లోయ అని చూస్తూ ఉన్నాం. ఇలారా దేవుని ప్రజలుగా చేయబడినటువంటి అబ్రహాము సంతానం నాడు అక్షరార్థంగా బెరాక లోయలో కూడుకునేవారు. వారు కూడుకున్నవారు ఆయనను స్తుతించేవారుగా, స్తుతి లోయలో ఆయనను ఆరాధించేవారుగా, స్తుతించేవారుగా, గణపరిచేవారుగా ఉంటున్నారు. అలాగైతే పిల్లరా మనము ఆయన ద్వారా ఆయన రక్తంలో కడగబడి దేవుని పిల్లలుగా చేయబడ్డాం. వారికైతే దేవుని పిల్లలుగా చేయబడ్డారని దైవ గ్రంథంలో లేదు, కానీ మనమైతే దేవుని పిల్లలుగా చేయబడ్డాం కదా. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం. 12వ వచనంలో ఏమని చూస్తూ ఉన్నాం కదండి. 1:12 తను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామముందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించను. ఎప్పుడైతే బ్రతికించబడ్డామో, ఎప్పుడైతే సత్యన స్థితిలో నుంచి జీవము కలిగిన స్థితిలోకి చేరి వచ్చామో, అప్పుడు మనము వెంటనే దేవుని పిల్లలము. వారైతే అబ్రాహాము సంతానం, మనమైతే దేవుని సంతానం, దేవుని పిల్లలం అని మనము గమనిస్తూ ఉన్నాం. పిల్లారా, దేవుని పిల్లలుగా చేయబడినటువంటి మనం ఏం చేస్తూ ఉన్నాం? ఇక్కడ ఆయనను స్తుతించిరి అని చూస్తూ ఉన్నాం. అలాగైతే మనము కూడా ప్రతి విషయమునందు మనం కూడా ఏం చేయాలండి? ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? 4వ అధ్యాయం 6వ వచనములో, దేనిని గూర్చి చింతపడుకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా ఈ విన్నపములు దేవునికి తెలియచేయుడి కదండి. ఆయనను స్తుతించేటువంటి ఆ ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో కూడా, లేక 20వ వచనంలో ఏమంటా ఉన్నాడు? ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గుర్చిన తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ కదా. వారు బెరాక లోయలో కూడి వారు స్తుతించేవారు, దానికి స్తుతి లోయ అని పేరుంది. మనం కూడా ఆయనను స్తుతించే వారంగా ప్రతి విషయమునందు మేలు జరిగిన కీడు జరిగినట్లు కనపడ్డా మనం ఏం చేయాలండి? ఆయనను స్తుతించే వారంగా మనం ఉండాలి. మనకిచ్చినటువంటి రక్షణను బట్టి, నిజంగా రక్షణ అనుభవం కలిగిన వారు పేతురు ఒక అద్భుతమైనటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మాట చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక పిల్లరా, అక్కడ 9వ వచనములో ఒక అద్భుతమైన మాట. ప్రతి విశ్వాసి జీవితంలో మరచిపోకూడని ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఆయనను కనులార చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును, అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన సత్యమును మహిమాయుక్తమైన సంతోషము గల వారై ఆనందించుతూ ఉన్నారు. ఈ ఆనందం, ఈ రక్షణ ఆనందం పిల్లరా, అది బయటికి కనపడేది కాదు పిల్లరా, ఇతరులకు చూపించేది కాదు, బాహ్య సంబంధమైన నేత్రాలకు కనపడదు. మనం ఏ స్థితిలో ఉన్నా కూడా ఈ రక్షణను బట్టి ఆనందించే వారంగా ఉంటూ ఉన్నాం.
ఆయనను ఘనపరిచే వారంగా ఉంటా ఉన్నాం కదండి. ఆత్మరక్షణ పొందుతూ ఆత్మ సంబంధమైన సంతోషం అనుభవిస్తూ ఉంటాం. ఎన్ని బాధల్లో ఉన్నా, ఎన్ని సమస్యల్లో ఉన్నా, ఎంత దుఃఖంలో ఉన్నా లరా ఈ యొక్క అనుభవం గుండా మనము ముందుకు సాగుతూ ఉన్నాం. బెరాక లోయ అనుభవంలో మనం ముందుకు సాగుతూ ఉంటాం కదండి. రక్షించబడిన వారు, ఎండిన ఎముకల ద్వారా బ్రతికించబడిన వారు, రెండవ అనుభవము ఆయనను సేవించటం, ఆయనను పూజించటం, ఇచ్చిన రక్షణను బట్టి, చేసిన మేళ్లను బట్టి. నిజంగా పిల్లరా, వాస్తవంగా మనము ఏదైనా భౌతిక సంబంధమైన ఉపకారాలను మేలు చేస్తే దాన్ని బట్టి ఎక్కువగా మనము ఉప్పొంగుతూ ఉంటాం, స్తుతిస్తూ ఉంటాం, తప్పు కాదు. కానీ వాటన్నిటికంటే మించిన భాగ్యము మనకిచ్చిన రక్షణ. ప్రాణాన్ని ధారపోసి కదా, ప్రాణాన్ని ధారపోసి పాపములో నుంచి కడిగి పవిత్రపరచి దేవుని పిల్లలుగా చేయబడి ప్రతి పదం ప్రతి మాట అయినా ఆ పిల్లరా మనం ఆలోచన చేయగా చెప్పన సత్యమును మహిమాయుక్తమునైన సంతోషాన్ని నిజమైన విశ్వాసి ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ వేదనలో ఉన్నా ఇది అనుభవిస్తూ ఉంటాం. ప్రభు నామాన్ని ఘనపరుస్తూ ఉంటాం. స్తుతిలోయ బెరాకలోయ, ఈ స్తుతిలోయ బెరాకలోయ అనుభవాల గుండా మనము ముందుకు సాగుతూ ఉంటాం పిల్లరా. అలాగే ఆదికాండం 14వ అధ్యాయంలో కదా, అక్కడ ఒక లోయ కనబడతా ఉంది. రాజులోయ అనబడే చావేలోయ. చావేలోయ ఇక్కడ పిల్లరా మనము గమనించగా దశమాంశములు అర్పించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎవరికి అర్పించండి? షాలేము రాజైన మెల్కీషెదకు అర్పించింది ఎవరు? అబ్రహాము. అలాగైతే క్రొత్త నిబంధన ప్రకారం మనము కూడా దశమాంశములు కాదు, కానీ క్రొత్త నిబంధన చట్ట ప్రకారం వర్ధినల కొలది మనం ఇచ్చేవారంగా. ఈ విషయంలో అనేకులు తప్పిపోతూ ఉన్నారు, తొలగిపోతా ఉన్నారు. దశమ భాగం ఇవ్వటానికి కూడా మనసు రాని చిన్నపిల్లల చేష్టలు కలిగిన వారు ఉన్నారు. ఎంత అజ్ఞానం! దేవుడే మన కొరకు దిగి వచ్చి తన ప్రాణాన్ని ధారపోస్తే, తన ప్రాణాన్ని మన కొరకు అప్పగిస్తే, దేవుడే సృష్టికర్త, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆయన మనకి ఇచ్చిన దాంట్లో ఇవ్వడానికి మనకు ఎందుకు సందిగ్ధం? ఎందుకు ఇవ్వలేకపోతూ ఉన్నాం? ఎందుకు ఈ యొక్క పాపములో మనం కొనసాగుతూ ఉన్నాం? దేవుని సొమ్ము దేవునికి ఇచ్చేవారంగా ఉండాలి. మూడవ అనుభవము బెరాక లోయ, రాజు లోయ, క్షమించాలి, చావే లోయ కదండి. మనము దేవునికి సమర్పించే లోయ, ఇచ్చే లోయ. మన హృదయార్పణలు, మన జీవాబలాలు, మన సంపదలు ఆయన పరిచర్య కొరకై ధారాళంగా ఇచ్చేవారు. చెప్పాలంటే విస్తారంగా ఉన్నాయి, సమయం కొద్దిగా ఉంది, అట్లా దాటిపోదాం. సంగతులు మనకు తెలుసు, ఎవరెవరికో ఇస్తూ ఉంటారు. కానీ స్థానిక సంఘంలో ఇలా సేవకుని విషయంలో చాలా చిన్న చూపు చూసేవారు ఉంటారు కదండి. రైట్, మంచిది. అట్లానే 26వ అధ్యాయం ఆదికాండం 26వ అధ్యాయంలో కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. గెరారు లోయ కనపడతా ఉంది. ఏ లోయ అండి? గెరారు లోయ. 26వ అధ్యాయం 17వ వచనంలో ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించను. గెరారు అనగా ప్రత్యేకత.
ప్రత్యేకత అన్నటువంటి మాటలు మనం గమనిస్తూ ఉన్నాం కదా. నేడు ఈ మన బ్రదరన్ మూవ్మెంట్ వచ్చిన ప్రారంభ దినాల్లో మనకన్నా ముందున్నవారు పెద్దలు వారు పిల్లరా ఈ ప్రత్యేక జీవితం కలిగి ఉన్నటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. ఏ విషయంలో రాజీ పడేవారు కాదు. కులంతో కానివ్వండి, లోక సంబంధమైన వ్యవహారాలు కానివ్వండి, ఒక ప్రత్యేకమైన జీవితం, వారి యొక్క ప్రత్యేకమైన జీవితాన్ని బట్టి వెలివేయబడ్డ వారు ఉన్నారు, తృణీకరించబడ్డ వారు ఉన్నారు, అవమానాలు పొందిన వారు ఉన్నారు, ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. అయినా కూడా ప్రత్యేకతను వారు విడిచిపెట్టిన వారు కాదు. నేడు కలుషితమైపోతా ఉంది. అనేక సహవాసాల వాళ్ళతో, వాక్యానుసారం లేని వారితో కలిసిపోతూ ఉన్నాం. నిశ్చమ జనాంగంలాగా మిశ్రితమైపోతూ ఉన్నాం కదండి. ప్రత్యేకత ఆయన కోరుకుంటా ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 వచనాన్ని చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 6:14లో అక్కడ పౌలు గారు ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? ఇలా మనం గమనించగా అక్కడ అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అత్యంత నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. ఈ మాటలో పౌలు గారు ఎంత ప్రత్యేకత, సమస్తాన్ని విడిచిపెట్టిన వాడుగా, యూదా మతాన్ని విడిచిపెట్టాడు, దేవుని పని కొరకై, దేవుని కొరకై సంపదను విడిచిపెట్టాడు, సమస్తాన్ని విడిచిపెట్టాడు. నాకును లోకమును సిలువ వేయబడి ఉన్నాము. ఈ మాట నీవు నేను పలకగలమా అండి? కదండి, పలకగలమా? మన వల్ల కాదు. కలిసిపోతూ ఉన్నాం. క్రైస్తవ్యం, భక్తి జీవితం, పరిశుద్ధత, ప్రత్యేకత పొరబడిపోతూ ఉన్నాం పిల్లారా. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది యూదులను గురించి. ఏమని వ్రాయబడి ఉంది? ఆ మాట చదువుకుందాం ఒకసారి. అట్లా 3వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట మనం గమనిస్తూ ఉన్నాం. ఏమని ఉంది అక్కడ? ఒక మాట అంతటా హామాను ఆశ్వరోస్తో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటిలో నుండి ఒక జనములలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. ఎట్లా ఉన్నాయట? వారి విధులు సకల జనులకు వేరుగా ఉన్నవి. ఉన్నాయా? మన విధులు ఉన్నాయా? కలిసిపోతూ ఉన్నావా? కదండి. అలాగైతే మనం ప్రత్యేకత అనేటువంటి ఒక లోయ మార్గం గుండా మనము నడవలసినటువంటి వారమై ఉన్నాం. ఇక్కడ 26వ అధ్యాయంలో గెరారు లోయ, ఈ లోయ మార్గాల గుండా మనము సీనాయి అనే పర్వతానికి చేరే వారంగా ఉండాలి. ఈ మార్గాలు మనం అనుసరించే వారంగా ఉండాలి. గెరారు మార్గం ప్రత్యేకమైన మార్గం. చావే లోయ, ఇచ్చే విధానంలో, విరాక లోయ, శృతి లోయ కదండి. ఈ అనుభవాల గుండా మనము లోయ అనుభవ మార్గంలో మనం ప్రయాణించే వారంగా ఉండాలి కదండి. అలాగైతే ఈ యొక్క ప్రత్యేకత కలిగినటువంటి సందర్భంలో 19వ వచనంలోనే, ఆదికాండం 26:19, మరి ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను.
ఆ లోయలో ఇస్సాకు యొక్క దాసులు నవ్వగా ఏం దొరికాయి? నీళ్ళ బావి. ప్రతి మాటను మనము సుదీర్ఘంగా లోతుగా ధ్యానం చేస్తే చాలా సంగతులు బయటకు వస్తాయి కదండి. జలాలు గల నీళ్ళ బావి సమృద్ధిని చూపిస్తా ఉంది, సమృద్ధిని చూపిస్తా ఉంది పిల్లరా. అలాగైతే ఈ సమృద్ధి దేని చూపిస్తా ఉంది? దేని చూపిస్తా ఉందండి? వాక్య అనుభవ లోతుల్లోకి మనం వెళ్ళగలిగే వారంగా ఉండాలి. భౌతిక సమృద్ధి కాదు, భౌతిక సంబంధమైన సమృద్ధి కాదు, బిల్డింగ్లు, ఆస్తిపాస్తులు, కార్లు ఇవి కాదు, విలాసవంతమైన సమృద్ధి కాదు. ఇది ఆశీర్వాదం అని చాలా మంది భ్రమపడుతూ ఉన్నారు. సమృద్ధి అనగా ఆత్మ సంబంధమైన సమృద్ధి కదండి. ఆధ్యాత్మికమైన విధానములో ఒక హుందాతనం, సమృద్ధి జీవం కలిగి మనము ముందుకు సాగే వారంగా ఉండాలని హెచ్చరించబడుతూ ఉన్నాం కదండి. సమృద్ధిని మనం గమనిస్తూ ఉన్నాం. అలాగైతే పిల్లరా, ఈ మార్గములో గుండా వెళుతూ ఉండగా రండి 23వ అధ్యాయం మరోసారి 4వ వచనాన్ని చదువుకుందాం. 23:4 గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఈ అపాయమునకు భయపడను అంటా ఉన్నాడు. కారణం, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డుకరయో నీ దండమును నన్ను ఆదరించెను. చూసారా, బ్రతికించబడిన లోయ, బ్రతికించబడిన వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడిన లోయ, ఈ మార్గాల గుండా మన జీవితయాత్ర కొనసాగుతూ ఉంది. చావే లోయ, ఇచ్చే లోయ, గెరారు లోయ కదండి. సమృద్ధి కలిగినటువంటి లోయ, ప్రత్యేకత కలిగినటువంటి ఈ స్థితిలో కొనసాగుతూ ఉండగా, ఈ లోయ మార్గంలో ఈ రీతి అనుభవాలు మనం అనుభవిస్తూ ఉండగా, ఈ అనుభవాలలో మనం కొనసాగుతూ ఉండగా, మరికొన్ని అనుభవాలు కూడా మనము అనుభవించేటువంటి, ముందుకు సాగేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మనం ఇంతవరకు విన్నాం, ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం, ప్రత్యేకత కలిగి సమృద్ధి కలిగి మనము సాగుతూ ఉండగా గాఢాంధకారపు లోయ అనుభవాలు కూడా మనము ఎదుర్కొంటూ ఉంటాం కదండి. దావీదు అనుభవించాడు తన యాత్రా జీవితంలో. పిల్లరా, సమస్యల వలయములో మార్గము కానరాక గాఢాంధకారము అలుముకొని ఉండగా, ఆ సమస్యల్లో బయటికి వెళ్ళటానికి మార్గము కనిపించగా లేరా ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా. అయినా కూడా నేను ఏ అపాయమునకు భయపడను అంటా ఉన్నాడు. మనం ఈ అనుభవాల్లో కొంచెం తబ్బిబ్బగా అవుతూ ఉంటాం, కొంచెం అటు ఇటు తొట్టిరుగుతూ ఉంటాం మనం కదా. ఇక్కడ మనము ఇంకో సందర్భంలో బలహీన పడిపోతూ ఉంటాం. దావీదును మాదిరిగా తీసుకుంటాం. ఈ గాఢాంధకారపు అనుభవాలు మరి ఈ మార్గంలో మనం కూడా ఫేస్ చేయాలి. మనం కూడా ఈ మార్గం కూడా వెళ్ళాల్సిందే. క్రైస్తవ జీవితం అంటే అది ముళ్ళబాటే. చాలా సహవాసాల వారు అంటూ ఉంటారు, యేసు ప్రభు నమ్ముకో, జ్వరాలు పోతాయి, రోగాలు పోతాయి, సమృద్ధి కలుగుద్ది, ఇక ఇబ్బంది ఉండదు, నీ కుటుంబం దీవించబడుతుంది, అప్పుల సమస్యల, ఆర్థిక సమస్యల రండి అంటూ ఉంటారు. ఇది వాస్తవంగా దుర్బోధ. క్రైస్తవ జీవితం అనేది ముళ్ళబాట, అంత తేలికైంది కాదు. ముళ్ళబాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు గారు ఎట్లా జీవించాడో, ఏంటి అనుభవాలు గుండా వెళ్ళాడో మనకు తెలుసు. ప్రాక్టికల్ గా మనం కూడా అనుభవిస్తూ ఉన్నాం ఈ గాఢాంధకారపు లోయ అనుభవాలు కదండి. అనుభవాలు ప్రతి క్రైస్తవ జీవితం
నిందలు, అవమానాలు, ఇబ్బందులు, సమస్యలు, భయాలు పిల్లరా, ఈ గాఢాంధకారమైనటువంటి లోయలో మనము వెళ్ళాల్సిందే, తప్పదు. మరి నాకు వద్దు అనుకుంటూ ఉంటాం, ఎందుకయ్యా నాకు శ్రమలు, నా వల్ల కాదు ప్రభువా, నేను భరించలేను, యోగ్యుని కాదు, తప్పించమని ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఆ మార్గంలో దేవుని యొక్క తోడు మనకుంటుంది. నీవు నాకు తోడై ఉండి, ఆయన మనకు తోడు ఉంటాడు. ఎక్కడండి? గాఢాంధకారపు లోయలో. గాఢాంధకారపు లోయ అనగా ఏం కనపడదు, మార్గం కనపడదు, ఎటు వెళ్ళాలో తెలియదు. ఇక సమస్యలో నుండి ఎట్లా బయటపడాలో మనకు తెలియని సందర్భంలో ఆయన మనకు తోడుగా ఉండేవాడు. దీని అనుభవాలు మనం అందరం చెప్పగలం. ఆయన తోడు అనుభవించిన అందరం కూడా. బ్రతికించబడినటువంటి ప్రతి క్రైస్తవుని యొక్క అనుభవం ఇదే. మార్గంలో గాఢాంధకారంలో దుఃఖపడుతూ ఉంటాం. ఆయన ఆశ్చర్యమైనటువంటి సహాయాన్ని పొందుకొని మనం ఏం చేస్తూ ఉంటామండి? ఆయన్ను ఘనపరుస్తూ ఉంటాం. నీవు నాకు తోడై ఉండు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును కదండి. దేవుని యొక్క దుడ్డు కర్ర, దండమని ఒక 2 పదాలు ఇక్కడ వ్రాయబడ్డాయి కదా. దుడ్డు కర్ర దేని చూపిస్తా ఉంది? మనలో ఉన్న బలహీనతను బట్టి ఆయన సరిచేసేవాడు, ఆయన చెక్కేవాడు, కొట్టేవాడు. ఒక గొర్రె పక్కకు పోతే ఒక కాపరి ఎట్లా కొట్టి సరైన మార్గం నడిపిస్తాడో ఆ రీతిగా ఆయన ఏం చేస్తాడు? దుడ్డు కర్రతో మనల్ని దండించేవాడు, దండముతో ఆదరించేవాడు. దండమనగా సాతాను మన మీద వేసేటువంటి బాణాలు, మనం కలిగించేటువంటి శ్రమల ద్వారా ఆయన ఏం చేసేవాడు? దండముతో వాటిని దూరపరిచి మనల్ని ఆదరించి సేద తీర్చేవాడు అని మనం చూస్తూ ఉన్నాం కదండి. మనలను ఆయన సేద తీర్చేవాడు. అలాగైతే ఇలారా ఈ యొక్క అనుభవాల్లో మనము దావీదు వలె ఈ గాఢాంధకారపు లోయ అనుభవాలు మనం ఫేస్ చేయాల్సిందే, మనం వెళ్ళాల్సిందే, మనకు తప్పదు. దావీదు వలె మనం పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి ఆయన వైపు చూస్తూ మనం ముందుకు సాగే వారంగా, ఆశ్చర్యకరమైన దేవుని యొక్క సహాయాన్ని పొందుకునే వారంగా మనము ఉండాలని హెచ్చరించబడుతూ ఉన్నాం. యెహోషువ గ్రంథం చూడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయంలో 25-26 చదువుకుందాం. 25-26. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపడుతున్ననగా ఇశ్రాయేలందరూ వారిని రాళ్లతో సావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మల్లుకొనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ. ఇక్కడ ఒక లోయ కనపడతా ఉంది. ఏ లోయ అండి? ఆకోరు లోయ అనగా బాధలోయ అని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ ఆకోరు లోయ బాధ కలిగించిన లోయ. ఆకాను చేసినటువంటి పాపమును బట్టి, ఆకానుకు కలిగిన దురాశను బట్టి, పిల్లరా దురాశ పాపం పరిపక్వమై పిల్లల మరణంలో తెస్తున్నటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. దురాశ గర్భం ధరించి పాపమును కనును, పాపం పరిపక్వమై మరణాన్ని కనునని చూస్తూ ఉన్నాం. అలాగైతే ఆకానులో ఉన్న దురాశ పరిపక్వం ఏం చేసింది? తను మాత్రమే కాకుండా
తన ఇంటి వారందరూ కూడా దుర్మరణం చెందడానికి కారణమయ్యాడు. దుర్మరణం చెందడానికి కారణమైన వాడుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. అకోరు లోయ, బాధలోయ, బాధలోయ. ఒక వ్యక్తి చేసినటువంటి పాపాన్ని బట్టి తన ఇంటి వారందరూ కూడా ఇంటి వారు ఏం పాపం చేశారండి? ఇది మనకు ఒక ప్రగాఢమైన హెచ్చరికగా మనం తీసుకుందాం. జాగ్రత్త కలిగి ఉందాం. మన దురాశను బట్టి, మన పాపమును బట్టి, మన అపవిత్రతను బట్టి మన కుటుంబాన్ని మనము దేనికి ఏ వైపు నెట్టివేస్తూ ఉన్నాం? దేవుని యొక్క ఉగ్రత మన కుటుంబం మీద పడేలాగున మనము ఆ రీతిగా మనం ప్రవర్తిస్తున్నామేమో మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఉన్నది అని మనం గమనిస్తూ ఉన్నాం కదండి. అలాగైతే దురాశ అనేది మనము కలిగి ఉండకుందుము గాక. ఒక సాతాను కలిగించేటువంటి ఆయా శోధనల్లో మనం జాగ్రత్తగా కలిగి ఉండాలని హెచ్చరించబడుతూ ఉన్నాం. ఏమాత్రము తొట్టిల్లినా దాని ప్రభావం ఎంత ఘోరంగా ఉంటుందో ఇట్లారా మనము గమనించవలసినటువంటి వారంగా ఉన్నాం. అలాగే చివరిగా మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. 24వ కీర్తన 6వ వచనంలో ఒక 2 మాటలు జ్ఞాపకం చేసుకొని మనము ముగించుకుందాం. ఇట్లారా 24వ కీర్తన 6వ వచనంలో వారు బాకాలోయలో పడి వెళుతూ దాన్ని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుతూ ప్రయాణము చేయుదురు. చూసారా, ఇలాంటి సందర్భంలో బాకాలోయ మార్గంలో మనము నడవలసిన వారంగా ఉన్నాం. అనగా బాకాలోయ అనగా ఏలోనండి, ఏడుపులోయ, కన్నీటిలోయ అనుభవాలు మనం కొనసాగుతూ ఉండగా, ఆ కోరలో అనుభవాలు కొనసాగుతూ ఉండగా మనం బాకా లోయలోకి రావాలి. కన్నీటితో పశ్చాత్తాపంతో మనం ఆయనను బ్రతిమిలాడగా ఆయన ఏం చేసేవాడు? జలమయముగా చేయగా తొలకరి వానతో ఆయన ఏం చేసేవాడండి? ఏం చేసేవాడు? దానిని దీవెనలతో కప్పును. ఏ స్థితిలో ఉన్నా ఇలారా ఎలాంటి సందర్భంలో అయినా పడిపోయినా మనం ఏం చేయాలి? కన్నీటితో ఆయన దగ్గర పశ్చాత్తాపడే వారంగా ఉండాలి. ఆయన సన్నిధానానికి మనం చేరి వచ్చే వారంగా ఉండాలి. యెహోషువ గ్రంథంలో ఒక మాట ఉంది. అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. 2వ అధ్యాయంలో ఒక మాట గమనిస్తూ ఉన్నాం. 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. 2:14 చదువుకొని ముగించుకుందాం. పిల్లరా, పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి చెట్లనిత్తును, అకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. అకోరులో అనగా శ్రమలోయ, బాధలోయ. ఎప్పుడైతే మనము 84వ కీర్తన 6వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నామో ఇలారా ఆ బాధలోయను కన్నీటి లోయగా మనము ఎప్పుడైతే మనము దాన్ని మార్చుకోగలమో దాన్ని ఏం చేస్తాడు ఆయన? బాధలోయను నిరీక్షణ లోయగా ఆయన మార్చగలిగిన వాడు. నిరీక్షణ ద్వారంగా ఆ శ్రమల్లో, ఆ ఇబ్బందుల్లో, ఆ సమస్యలో, ఆ శోధనలో, అవిధేయతలో మనల్ని ఏం చేసేవాడు? నిరీక్షణ ద్వారంగా మనం తీసుకొని వచ్చేవాడు, ఆశీర్వదించేవాడు, తొలకరి వర్షాన్ని కురిపించేవాడు. కనుక మార్గాల్లో గుండా మనం వెళుతూ ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడుతూ ఈ లోయ మార్గంలో మనం ముందుకు సాగుతూ ఆయన కృపలో ఆ యొక్క సియోను కొండకు మనము చేరేవారంగా ఉండాలని, అనుభవాల గుండా ప్రభు సహాయాన్ని పొందుకుంటూ ముందుకు సాగాలని ప్రేమతో తెలియపరుస్తూ ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు మన కొరకై దీవించును గాక. బ్రదర్ చెబుతారు. వాక్యం అందించినటువంటి ఈ ఆశీర్వాదం ఉన్న దైవ సేవకులకు ప్రభునామవందనాలు తెలియజేస్తున్నాను. చక్కని అనుభవాలు మనం విన్నాం. మరి 22వ కీర్తన 23, 24 కీర్తనలలో నుండి మరి కల్వరి కొండ
అలాగే మరి గాఢాంధకారపు లోయ, అలాగే సియోను కొండ. మరి లోయ అనుభవాల్లో నుండి మరి ప్రభువుని చేరుటకు మనకు దేవుడు మరి చక్కని వర్తమానం అందించినాడు. మరి దైవ సేవకుని ద్వారా మరి ఆ వాక్యం ద్వారా మనము ఎన్నో ఆశీర్వాదకరముగా మరి మనకు వాక్యము మరి దేవుడు మనకు అందించి ఉన్నాడు కాబట్టి మరి దేవుని సేవకుల ద్వారా వాక్యం విన్నటువంటి మనము హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించాలని ప్రభుపేట మన చేస్తూ మాటలు ముగిస్తూ మరి ప్రార్థన చేయాలని వాక్యం కొరకు మన మధ్యలో ఉన్నటువంటి రావి మనోహర్ అన్న గారు ప్రార్థన చేయాలని మనం చేస్తాం. వందనాలు బ్రదర్. ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, 4418వ రోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మేము చేరి వచ్చి చక్కని సహవాసము, చక్కని సందేశాన్ని అనుభవించగలిగినాం. మీ దాసులు, మా ప్రియులు ఆశీర్వాదం అయ్య గారు అందించినటువంటి చక్కని సందేశమును బట్టి మీకు స్తోత్రములు. 22వ కీర్తన, 23, 24 కీర్తనలో ఉన్నటువంటి అనుభవాలను మాకు వివరించారు. ముఖ్యంగా 23వ కీర్తనలో ఉన్న లోయ అనుభవం, ఆ లోయలో ఉన్నటువంటి అనేక లోయల గురించి వివరిస్తూ సిద్దిం లోయ, గెరార్ లోయ, అలాగనే ఆకోర్ లోయ, బాకా లోయ, వీటన్నిటి నుండి మరి మా ప్రభా మమ్మల్ని 24వ అధ్యాయానికి తీసుకువెళ్తున్నారు. వీటన్నిటిలో మా అనుభవాలు మాకు వివరిస్తూ మేము మీ కొరకు ఎలాగా జీవించాలన్న విషయాలు నేర్పిస్తూ, శ్రమలో బాధలో ఉన్నా కూడా మిమ్మల్ని ఘనపరుస్తూ, మిమ్మల్ని కొనియాడుతూ, మిమ్మల్ని స్తుతిస్తూ, మీకు ఇచ్చుచూ మరి మా ప్రభు మేము ప్రయాణం చేయాలన్న విషయాన్ని వివరించారు. అందులో బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విన్న ప్రతి మాటను మేము హృదయాల్లో భద్రపరుచుకొని, పదిలపరుచుకొని మీ కొరకు నమ్మకంగా జీవించుటకు మీరే మాకు సహాయం చేయమని పెట్టుకుంటున్నాం. పరిశుద్ధాత్మని సహాయంతో మేము మరి మా ప్రభువా మీ లేఖనాలను అర్థం చేసుకొని, మీ లేఖనాల అనుసారంగా మేము నడుచుకుంటూ, మా విశ్వాసమును కాపాడుకుంటూ అవసరమైన సందేశాన్ని మీ దాసుని ద్వారా మీరు అందించిన రీతిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ కూడికలో చేరి వచ్చిన పిల్లలందరూ మరి మా ప్రభువా ఆశీర్వదించబడి దీవించబడుటకు మీరు కృప చూపిస్తున్నారు. అందులో బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ మహిమగల హస్తానికి మేము సమర్పించుకొని ఈ దినమంతటా మీ కాపుదల భద్రత అనుభవించి మీరు రాకడ కొరకు సిద్ధపడినట్లు సహాయం చేయమని, నడిపిస్తున్నటువంటి అధ్యక్షులకు మంచి ఆశీర్వాదం దయచేయమని, నిర్వహిస్తున్నటువంటి మా ప్రియులు బర్నబాస్ గారిని కూడా జ్ఞాపం చేసుకుంటున్నాం. పాట పాడిన వారు, ప్రార్థన చేసిన వారు అందరిని బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. ఆకిపోగు యోసేఫ్ గారు ఈరోజు అధ్యక్షత వహించి నడిపించారు. మరి మా ప్రభువ బ్రదర్ ఆశీర్వాదం గారు వాక్యాన్ని అందించి మా హృదయాలను మీ వాక్యంతో నింపారు. అందులో బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అమూల్యమైన సందేశాన్ని మేము వినగలిగినాం. అందులో బట్టి మేము స్తుతిస్తూ, స్తోత్రిస్తూ మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకమందు మా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి రావి మనోహర్ అన్న గారికి ప్రభునామవందనాలు తెలియజేస్తున్నాం. అలాగే 4418వ రోజు మరి నూతన సంవత్సరం 2025 ఫిబ్రవరి 4వ తారీఖు ఉదయకాలమున దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప మరి అవకాశము, అలాగే ప్రాణప్రాప్తిని బట్టి స్తోత్రములు. చక్కని వాక్యం మనం విన్నాం. ఈ దినం మరి వాక్యం అందించడానికి మరి మన మధ్యలో మరి ఆశీర్వాదం అన్న గారు చక్కని వాక్యం అందించినారు. మరి అన్నగారికి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రారంభ ప్రార్థన చేసినటువంటి పాలన్న గారికి, అలాగే పాట పాడి వినిపించిన పాలన్న గారికి, అలాగే వాక్యం అందించినటువంటి మరి ప్రార్థన చేసిన వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి పాలంకులు గారికి ప్రభునామవందనాలు తెలియజేస్తున్నాం. వాక్యం అందించిన వి ఆశీర్వాదం అన్న గారు కూడా ప్రభునామవందనాలు తెలియజేస్తున్నాం. చివరి ప్రార్థన చేసినటువంటి రావి మనోహర్ అన్న గారు కూడా ప్రభునామవందనాలు తెలియజేస్తున్నాం. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బర్నబాస్ అన్న గారు కూడా ప్రభునామవందనాలు తెలియజేస్తూ, చేరు వచ్చిన వారందరికీ కూడా ప్రభునామవందనాలు తెలియజేసి ఈ సమయాన్ని బర్నబాస్ అన్న గారికి అప్పగిస్తున్నాం.